నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరి ప్రదక్షిణ మార్గం రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వర్ణ రథంపై భక్తులను కటాక్షించిన స్వామివారు. పెద్ద సంఖ్యలో రథాన్ని లాగిన మహిళా భక్తులు. వైభవంగా వసంతోత్సవం. నగరంలో అనధికార వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికై కంట్రోల్ నెంబర్ ఏర్పాటు. అనధికార ఇంటి పన్నులు మార్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరిక. ఈట్ స్ట్రీట్ పనులను పరిశీలించిన కమిషనర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా వ్యాఘ్ర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ సోమస్కందమూర్తి. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజున శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడు హృదయం శివునికి వేదిక అవుతుందో ఆ జీవుడు క్రూర పాప కర్మలు, మధుమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, పళ్ల రసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. వాహన సేవలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2:30 నుండి 4:30 వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రథోత్సవం, భోగితేరు, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహన సేవ జరగనున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహిస్తారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజున సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు ఆర్జిత సేవగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్థులు ఇద్దరు అప్పటికప్పుడు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజున శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం స్వామివారు కోదండ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగం
కలియుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుణ్ణి వాహనాన్ని అధిష్ఠించి కళ్యాణ వెంకటరాముని దర్శనం వల్ల భోగ మోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం, రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవాలయాలే మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షిణ చేసి ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానంలో ఆలయ ఆవరణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ లాల్, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు గిరి ప్రదక్షిణ మార్గం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణం నుంచి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, హ్యాండ్ క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ నాయకులు కోలానంద్, జిల్లా అటవీశాఖ అధికారి సాయి ప్రసాద్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. 42 ఆలయాలను గుర్తించి మహాశివరాత్రి పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకు అనుగుణంగా జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందని తెలిపారు. హిందూ ధార్మిక సంస్థలు సనాతన ధర్మ పరిరక్షణలో అందరికంటే ఒక అడుగు ముందుండే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వారి ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ సూచకమని తెలిపారు. కైలాసగిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసి 2 విభాగాలుగా పనులు పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధూపదీప నైవేద్యం స్కీమ్ క్రింద 5,821 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున పంపుతున్నామని, 2027 పుష్కరాల సందర్భంగా పురాతన ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 495 ఆలయాలని పునర్నిర్మాణం కార్యక్రమానికి 608 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామని, ఏజెన్సీ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల పేరిట టీటీడీ ఆర్థిక సహకారంతో 5,000 ఆలయాలకి 750 కోట్లు కేటాయించి చిన్న చిన్న ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 697 ఆలయాలకు 113.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చామని తెలిపారు. 1,516 ఆలయాలకు పాలకవర్గాలు నియమించాల్సి ఉంటే 1,002 నియమించామని, మిగిలినవి కూడా నియామకాలు త్వరలో చేపడతామని, గోదావరి పుష్కరాల పేరిట 31 ప్రధాన ఆలయాలను 37 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి, గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణం మరియు ఆలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ మార్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. సుమారు 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గ అభివృద్ధికి సుమారు 10 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. గిరి మార్గం 2 వైపులా స్వచ్ఛత, హరితీకరణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తున్నట్టు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాల్సిందని ఆకాంక్షించారు. దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొంటూ గతంలో జరిగిన నిర్లక్ష్యాలను పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాలక మండలి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆలయాల ఆస్తులు, నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆలయంలో ధర్మ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి
ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయ్యప్ప దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి 3.70 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణం, 4 కోట్లతో కోటకొండ కొత్తపాళెం రోడ్డు, వాడపల్లి 7 వాగల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి గోదావరి కరకట్టకు 4 కోట్లతో రోడ్డు పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ నిధులతో సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్లు, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేపడుతున్నట్టు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ట్రస్ట్ బోర్డు సభ్యులైన 17 మందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సుమారు 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ ఎంతో అనుకూలంగా రోడ్డు పనులు పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ శివరాత్రి నాడు గిరి ప్రదక్షిణ మార్గానికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున భక్తులు ఎక్కువ మంది ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగిస్తుంటున్నారని తెలిపారు. గత శివరాత్రి బ్రహ్మోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ఒక్క రోజునే సుమారు 35,000 మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేశారని తెలిపారు. అదేవిధంగా 22 కిలోమీటర్ల మొత్తానికి భక్తుల సౌకర్యార్థం రాత్రి సమయంలో ఇబ్బందులు కలగకుండా బోర్డు ద్వారా రోడ్డు మార్గాన్ని, స్ట్రీట్ లైట్స్, మరుగుదొడ్లు, త్రాగునీటి సదుపాయం, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018 సంవత్సరంలో వారి తండ్రి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ పనులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంను ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం సాకారం అయినందుకు డిప్యూటీ సీఎంకు మరియు దేవాదాయ శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని తిరగాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని, కొండ చుట్టూ ఈ రోడ్డు మార్గాన్ని వేయడం వలన లక్షలాది మంది ప్రజలు మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారని, ఈ మార్గాన్ని ఆ శివుడి ఆశీస్సులతో మీ చేతుల మీద ప్రారంభించడం భక్తులు, బోర్డు మెంబర్లు చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గమును భక్తులు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లని, అలాంటి పరిస్థితుల్లో గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గంను భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని, చాలా సంతోషంగా ఉందని భక్తులు తమ మనోభావాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున ముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆనందంలో శ్రీకారం చుట్టుకుంటున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలకి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళి రోడ్డును అభివృద్ధి చేస్తుంది. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు. ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్డు నిర్మాణం చేపట్టి, అలాగే వాడపల్లి 7 వాగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడే రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులను మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరి ముఖ్యంగా సార్ మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటూ ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్ళారు సార్. అదేవిధంగా సార్ మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము
స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్, ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్, ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల సంఖ్యలో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కాళహస్తి నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రామ్ని అందరూ తిరిగిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని మొక్కలు కానీ, అక్కడ ఉన్న వాష్రూమ్స్ అంటే లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో, అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదేవిధంగానే కాళహస్తిలో కూడా తిరగాలని చాలామంది భక్తులు నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. చాలా ఆనందంగా, గర్వంగా ఉంది సార్. ఎందుకంటే 2018లో నాన్న బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన జన్మభూమిని చేశారు సార్. తర్వాత అప్పట్లో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవటం సార్. గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమప్పుడు స్వామివారు అమ్మవారు ఊరేగి వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని విశుద్ధులు ఉంటారో, చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో, ఎవరైతే కాలంలో తపస్సు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారు పిలవడం. జిల్లా స్థాయి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆర్డీఓ నరసింహులు, జాయింట్ కలెక్టర్ కమర్షియల్ టాక్సెస్ అండ్ జీఎస్టీ చిత్తూరు డివిజన్ రవీందర్నాథ్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జిల్లా రిజిస్టర్ రామ్ కుమార్, ఎల్డీఎం రవికుమార్, సంబంధిత శాఖల లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జీఎస్టీ శాఖలతో కొనసాగుతున్న కార్యక్రమాలపై జీఎస్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీఎస్టీ అరియర్స్ కలెక్షన్, పన్ను ఎగవేత కేసుల పరిశీలన మరియు వాటి పరిష్కారానికి అవసరమైన విభాగాల మధ్య సమన్వయం అంశాలు విస్తృతంగా చర్చించారు. పన్ను ఎగవేత కేసుల్లో పోలీసు శాఖ సహకారం కీలకమని పేర్కొన్నారు. జీఎస్టీ అధికారులు ఫిర్యాదులు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్లను సంప్రదించినప్పుడు సంబంధిత కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయడంలో పూర్తి సహకారం అందించాలని తెలిపారు. అదేవిధంగా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆస్తులను గుర్తించినప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 22A క్రింద నమోదు చేసి తదుపరి లావాదేవీలకు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్ను ఎగవేతదారులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సకాలంలో అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు తెలియజేశారు. జిల్లా స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి పన్ను ఎగవేత నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వరలక్ష్మి, రేణుక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. డ్రమ్స్ శివమణి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. 2026 మహాశివరాత్రి సందర్భంగా సంగీత కచేరీలో పాల్గొనడానికి ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శ్రీకాళహస్తికి విచ్చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శివమణిని ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు విద్యార్థులు తమ వంతు కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీ నుండి 100 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టింది. దీంతో 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు 100కి 100 మార్కుల శాతం సాధించడానికి ఉపాధ్యాయులు విద్యార్థులు తమ వంతు కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య తెలిపారు. తమ పాఠశాల నందు 100కి 100% ఉత్తీర్ణత సాధించడానికి అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను షైన్ స్టార్, లైజింగ్ స్టార్లుగా 2 విభాగాలుగా విభజించి చదివిస్తున్నామని తెలిపారు. షైనింగ్ స్టార్ల విద్యార్థులు మరిన్ని మార్కులు సాధించడానికి, రైజింగ్ స్టార్ విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి 12 మందికి ఒక ఉపాధ్యాయుని నియమించడం జరిగిందని ఆయన తెలియజేశారు. జిల్లా కామన్ బోర్డు వారిచే రూపొందించిన ప్రశ్న పత్రాలతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, దాని ద్వారా విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని ఆన్లైన్ పొందుపరచడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా 30 రోజుల ప్రణాళిక ద్వారా డ్రాప్అవుట్స్, లాంగ్ లీవ్ విద్యార్థులను గుర్తించి వారికి హాస్టల్లో ఉంచి వారిలో ఉత్తీర్ణత శాతం సాధించడానికి తగిన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి విద్యాభాషణ ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ ఈ 100 రోజుల ప్రణాళిక ద్వారా మేము పాఠశాల ఉపాధ్యాయులచే మా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ 100 రోజుల ప్రణాళిక తమకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ 100 రోజుల ప్రణాళికలో తమకు ప్రభుత్వం చేత పాఠశాలలు నిర్వహిస్తున్న పరీక్షలు, రానున్న పబ్లిక్ పరీక్షల్లో పరీక్షల శాతం ప్రశాంత వాతావరణంలో రాసి 100% మార్కులు సాధించడానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సి మధుమిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆర్పీబీఎస్ పాఠశాలలో నాకు ఉన్నతమైన విద్యని కల్పిస్తున్నందుకు మా ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఉపాధ్యాయులు అందిస్తున్నారు. నాకు 100 డేస్ పరీక్ష మాకు డిసెంబర్ 6 నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి నాకు అన్ని విధమైన సహకారాలు అందుతున్నాయి. ఆ పరీక్షల్లో నాకు ఏదన్నా డౌట్లు వస్తే తెలుగులో అయితే సమాసాలు, సందులు, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవంతా నాకు అర్థం కాకపోతే నేను ఉపాధ్యాయులను అడిగితే వెంటనే నాకు వాళ్ళు తెలియజేస్తారు. తెలుగు అనే కాదు, ప్రతి సబ్జెక్ట్లోనూ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ గ్రామర్ ప్రాబ్లం అయినా మాకు అన్ని విధాలుగా తెలియజేస్తున్నారు. మ్యాథ్స్ అయితే నాకు ఫార్ములాస్ ఇవన్నీ కూడా నాకు అంతగా అవగాహన లేదనమాట. ఈ 10th వచ్చిన తర్వాత ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇంకా తెలుసుకుంటున్నాను. బయాలజీ, ఫిజిక్స్, సోషల్లో అయితే మ్యాప్ స్కిల్లింగ్స్ అయితే నాకు అస్సలు రాదు. మ్యాప్ పాయింటింగ్ పెట్టడము మా ఉపాధ్యాయులు అయితే చాలా బాగా చెప్పిస్తారనమాట. ఎంత ఈజీగా పెట్టాలి, మ్యాప్ పాయింటింగ్ ఎలా పెట్టాలి, సిటీస్కి ఎలా పెట్టాలి, వరల్డ్ మ్యాప్లో మ్యాప్ పాయింటింగ్ ఎట్లా పెట్టాలి అన్నీ తెలియజేస్తారు. ఇలా ఒక సబ్జెక్ట్ అనే కాదు, ప్రతి సబ్జెక్ట్లోనూ మాకు ఒక్కొక్కలా సహాయం అందిస్తున్నారనమాట. ఇలానే ఐఎఫ్పి ప్యానల్స్లో చూపించి మాకు ఎన్నో సహకారమైన సహాయాలు అందిస్తున్నారు. దాంతో మాకు అర్థం కాని ఇంగ్లీష్ గ్రామర్ అయితే ప్రతిరోజు 100 డేస్ ప్రోగ్రామ్ ముందైతే ప్రతిరోజు మా సార్ చెప్తూ ఐఎఫ్పి ప్యానల్లో కొన్ని అదర్గా వేరే వాళ్ళ టీచర్స్ చెప్పేవాళ్ళు, అవన్నీ కూడా మాకు పెట్టి చూపించేవాళ్ళు. గవర్నమెంట్ పెట్టే వీడియోస్ అన్నీ మాకు ప్రతిరోజు వాళ్ళు ఏం పెడుతున్నారు అని మాకు తెలియజేసి అది మా ద్వారా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనమాట. ఇది ప్రతి సబ్జెక్ట్లోనూ ఇలాగే జరుగుతుంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా మోడల్ పేపర్స్ లీప్ యాప్ ద్వారా పంపిస్తున్నారు. ఆ యాప్లో ఉండే మోడల్ పేపర్స్, దాంతో ఉండే క్వశ్చన్స్, ఎవ్రీడే ప్రాక్టీసెస్ ద్వారా ఎవ్రీ సెషన్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇవన్నీ మేము చేస్తున్నామా లేదా అని చూడడానికి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మా ఇంటికి వచ్చి నైట్ విజన్ అనే కార్యక్రమంతో మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని పరిశీలిస్తున్నారనమాట. ఇది మాకే కాదు, వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా మేము ఇంట్లో చదువుతున్నామా లేదా అనేసి. ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ట్యూషన్కి వెళ్తున్నారు, నేను కూడా ట్యూషన్కి వెళ్ళను. ట్యూషన్కి నేను వెళ్ళకుండా ఉన్నా నేను ఇంట్లో ఉండి చదువుకుంటున్నానా లేదా అని మా తల్లిదండ్రులు కానీ మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అని అందరూ సహకరించి నన్ను చదివిపిస్తున్నారనమాట. నైట్ విజన్ అనేది చాలా మంది బయట అబ్బాయిలు ఎక్కువగా చెప్పాలంటే బయట తిరుగుతూ ఉంటారు. నైట్ విజన్ కార్యక్రమం ఉపాధ్యాయులు వస్తున్నారని తెలిసైనా వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు కదా, ఇది ఒక మంచి ఆలోచన అనే చెప్పచ్చు. ఇలానే మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ద్వారా మాకు ఎన్నో సదుపాయాలు కూడా వస్తున్నాయి. అలానే మాకు ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రీ ఫైనల్ కానీ గ్రాండ్ టెస్ట్ల ద్వారా కానీ
మాకు పబ్లిక్ అనేది చాలా సులభంగా మారిపోతుంది అనమాట. పబ్లిక్లో ఎంత ఈజీగా రాయాలో అనేది మా ఉపాధ్యాయులు కూడా తెలియజేశారు. ఈ టెస్ట్ల ద్వారా మేము పబ్లిక్ ఉన్నత స్థాయిగా మంచిగా రాస్తామని చెప్తున్నాను. ఇదే కాకుండా మా ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి మాకు సపరేట్గా మాకు కావాల్సిన సదుపాయాలను మాకు ఏమేమి కావాలో మాకు ఉన్న అవసరాలు ఏంటో తెలుసుకొని అవి తీరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 100% 10వ తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి మాకు 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల ప్రణాళిక డిసెంబర్ 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ప్రణాళికలో భాగంగా డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వారు మొత్తం సిలబస్ని 100 రోజుల వరకు కుదించి 100 రోజుల వరకు విభజించి ఆ ప్రకారం ప్రశ్నపత్రాలు తయారు చేసి వాళ్ళు ఆన్లైన్లో పెడతారు. మాకు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము. అదే రోజు పేపర్స్ కరెక్షన్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆన్లైన్లో మార్క్స్ పోస్టింగ్ చేస్తాము. ప్రధానోపాధ్యాయుడిగా నేను ప్రతి వారం కూడా ఉపాధ్యాయులతో రివ్యూ మీటింగ్ పెట్టి విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి చర్చిస్తూ ఉంటాము. సహజంగా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అనే 2 విభాగాలు చేయడం జరిగింది. విద్యార్థులని బాగా చదివే విద్యార్థులందరూ కూడా షైనింగ్ స్టార్స్లో ఉంటారు. వారు 550 మార్కులకు పైబడి తెచ్చుకోవడానికి వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తుంటారు. అదేవిధంగా ఫెయిల్ అయ్యే విద్యార్థులు మరియు కొంత చదువులో వెనకబడ్డ వాళ్ళని రైజింగ్ స్టార్స్ కింద పెట్టి వాళ్ళల్లో ప్రగతిని కూడా అంచనా వేసి వాళ్ళని షైనింగ్ స్టార్స్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా ప్రభుత్వం వారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మేమేం చేస్తున్నామంటే విద్యార్థులందరినీ కూడా మా పాఠశాలలో 165 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈ 165 మంది విద్యార్థుల్ని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 మంది చొప్పున విభజించి అడాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఆ తల్లిదండ్రులతో ఫోన్ చేయడం, వారు ఎలా చదువుతున్నారు అనేటువంటి విషయాల్ని క్రోడీకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు నాతో పాటు ప్రధానోపాధ్యాయుడితో పాటు విద్యార్థులని ఏరియా వైజ్ ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో గుర్తించి రాత్రిపూట కూడా వారి కుటుంబాలను సందర్శించి వారు చదువుతున్నారా లేదా, అదేవిధంగా తల్లిదండ్రులతో మాట్లాడడం, ఇంకాస్త మంచి ప్రగతి కోసం ఆ తల్లిదండ్రులకు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా నైట్ విజన్ కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం వారు మాకు మరింత ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ప్రత్యేకించి లాంగ్ ఆబ్సెంటీసు, డ్రాప్ అవుట్స్, డి గ్రేడ్ విద్యార్థుల్ని కూడా ఖచ్చితంగా పాస్ చేయించాలనే ఒక ప్రయత్నంలో 30 రోజుల ప్రణాళికను ఒకటి ఏర్పాటు చేశారు. ఈ 30 రోజుల ప్రణాళిక పూర్తిగా రెసిడెన్షియల్లోనే జరుగుతుంది. అక్కడే విద్యార్థులు ఉంటారు, అక్కడే ఉపాధ్యాయులు ఉంటారు. అదేవిధంగా వారికి రాత్రిపూట భద్రత కల్పించడానికి పీఈటీలను కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ లాంగ్ ఆబ్సెంటీస్ ఇండ్లకి వెళ్ళి మళ్ళా పేరెంట్స్ని కన్విన్స్ చేసి అదేవిధంగా డ్రాప్ అవుట్స్ విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఆ రెసిడెన్షియల్ క్యాంప్స్లో పెట్టి వారికి ప్రత్యేకించి కోచింగ్ ఇవ్వడం ద్వారా 100% ఉత్తీర్ణత రప్పించాలనే ఒక ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తున్నాను. మా పాఠశాలలో 16 మంది విద్యార్థుల్ని గుర్తించడం జరిగింది. ఈ విద్యార్థులను తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్చించినాము. అక్కడ కూడా కోచింగ్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రతి వారం గౌరవ కమిషనర్ గారు, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి, మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి అందరూ కూడా మాతో నిరంతరం కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తూ ప్రగతి నివేదికల్ని అంచనా వేస్తూ మాకు సూచనలు చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు హంస యాళి వాహన సేవలు కన్నుల పండుగగా జరిగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు శ్రీకాళహస్తిలో హంస యాళి వాహన సేవలు నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకువచ్చి హంస యాళి వాహనాలపై ఉంచారు. అనంతరం పురవీధుల్లో అత్యంత వేడుకగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. విశిష్టమైన హంస వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహదేవ, శంభో శంకర అంటూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనపై శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో మండల అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి, సిఓలకు, ఆశా వర్కర్లకు, ఆర్పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం నాడు జరిగే వివాహాలలో బాల్య వివాహాలు ఎక్కడా జరగకుండా అరికట్టేందుకు అంగన్వాడీ సిబ్బంది సంబంధిత అధికారులతో కలిసి పటిష్టమైన కార్యాచరణ చేపట్టామని తెలిపారు. శివపార్వతుల కళ్యాణోత్సవం నాడు పట్టణంలో పలుచోట్ల అంగన్వాడీ సిబ్బందిచే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, నూతనంగా వివాహం చేసుకునే నూతన వధూవరులు వారి ధృవీకరణ పత్రాలతో తమ కేంద్రాలను వివాహానికి నమోదు చేసుకోవాలని కోరారు. ఈరోజు మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకూడదు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీసులలో నిర్వహిస్తున్నాము. మనకందరికీ తెలిసిందే, మన కాళహస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో 17వ తేదీ, ఆ రోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా, అంటే చట్టపరంగా బాల్య వివాహము కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అనే ఒక ఆచారం ఉండేది. కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత 2 నెలల నుంచి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా మహిళలను కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా మేము 10 స్టాల్స్ ఫామ్ చేసి స్వామివారి కళ్యాణం రోజు ప్రతి ఒక్క ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, ఎంఎస్కే, అంగన్వాడీ టీచర్, హెల్త్ డిపార్ట్మెంట్, సచివాలయం నుంచి అందరూ కూడా ఒక స్పాట్లో కూర్చొని ప్రతి ఒక్క దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకుని వస్తారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్వామివారి కళ్యాణం జరిగే చోట మేము అందరూ కూడా అక్కడ ఉండి ఎక్కడా కూడా ఏ విధంగా కూడా బాల్య వివాహం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేశాము. ఈ రోజు కూడా మరోసారి సిబ్బంది అందరికీ కూడా ఎక్కడా కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఉండే విధంగా పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాము. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. శివమణి డ్రమ్స్ ప్రదర్శన యువతలో జోష్ నింపింది. మీ సంగీతానికి బానిస కానివారు ఎవరు? శివయ్యే సంగీత ప్రియుడంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దుర్జటి కళా ప్రాంగణంలో డ్రమ్స్ మాంత్రికుడు శివమణి డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన యువతను ఉర్రూతలూగించింది. ఆయన డ్రమ్స్ పూనకం వచ్చినట్లు యువకులు ఊగిపోయారు. సుమారు 2 గంటల పాటు కార్యక్రమాలు ఎట్టే ఆకట్టుకున్నాయి. ఆయన తన సంగీత ప్రావీణ్యంతో దుర్జటి కళా ప్రాంగణంలో డ్రమ్స్ మాయాజాలంతో శివ స్తోత్రాలను ఎంతో చక్కగా ఆలాపించారు. స్వర్ణముఖి తీరంలో సంగీతంతో దద్దరిల్లింది. ఆయన ఈ కార్యక్రమాలను తిలకించడానికి పట్టణం నుంచి కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి సంగీత ప్రియులు కదలి వచ్చారు. ఈ ఏడాది సాంస్కృతిక వేదికను ఆకట్టుకునే రీతిలో ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షించారు, కార్యక్రమాలను రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కో రోజు ఒక్కో సినీ ప్రముఖులు, సంగీత దర్శకులతో రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని ఆకర్షణీయంగా మారిన డ్రమ్స్ శివమణి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను తిలకించడానికి బాపిరెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, రెష్టారెడ్డి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కుమార్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డెప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివమణిని ఘనంగా సత్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వారిని దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవడం.
అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పని వచ్చి నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున ఉన్న వివాహానికి సంబంధించి ఆ కార్డుని స్వామివారి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటాను. నగరంలో తోపుడు బండ్లు, పండ్లు, పూలు, కూరగాయలు విక్రయించే వారి వద్ద ఎవరైనా అనధికారికంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మౌర్య హెచ్చరించారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండర్దారుడు సకాలంలో నగదు చెల్లించనందున టెండర్ రద్దు చేశారని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. కావున మార్కెట్ కు సంబంధించిన వసూళ్లు నగరపాలక సంస్థ సిబ్బంది చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా నగరంలో పండ్లు, కూరగాయలు, పువ్వులు, తోపుడు బండ్ల వారి వద్ద నగదు వసూలు చేయరాదని తెలిపారు. నగరపాలక సంస్థ సిబ్బంది కాకుండా ప్రైవేటు వ్యక్తులు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ నెంబరు 08772256766 9008229009 ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరి దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతాయి వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే అవసరమైన పత్రాలు, సమాచారం కూడా అందించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలే స్వయంగా ఆన్లైన్ ద్వారా బీపీఎస్ దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించిందని తెలిపారు. డ్రాయింగ్ తయారు చేసి బీపీఎస్ దరఖాస్తు దాఖలు చేయడానికి దగ్గరలో సచివాలయ ప్లానింగ్ సెక్రటరీని సంప్రదించాలని, డ్రాయింగ్ తయారీకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో కొంతమంది ఇంటి యజమానులు ఎటువంటి పత్రాలు సమర్పించకుండా పన్నులు మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ వెబ్సైట్లో మార్పుదల చేసినట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంటి పన్నులు మార్పుదల చేసుకున్న ఇటువంటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వెబ్సైట్లో పేర్లు మార్చబడి సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నమోదు, మార్కెట్లో అనధికార వసూళ్లు, ఇంటి పన్నుల మార్పు తదితరాలకు సంబంధించిన సిబ్బంది ఎవరైనా నగదు అడిగినా, నగరపాలక సంస్థలో శాఖపరమైన సమస్యలు ఉంటే హెల్త్ లైన్ నెంబర్ 08772256766, మరో నెంబర్ 9008229009 ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సో ఒక 2-3 ఇష్యూస్ పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో, ఫస్ట్ ఈ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ సంబంధించి డిలే అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో డిలే కానీ, ఎల్టీపీ సబ్మిట్ చేసినప్పుడు డిలే కానీ, లేకపోతే ఇక్కడ మన కమిషనర్ వరకు వచ్చినప్పుడు డిలే కానీ ఇలా జరుగుతున్నాయని ఎక్కువ మంది కంప్లైంట్ చేయడంతో ఈ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త ప్రొవిజన్ ఇచ్చింది. అప్లికెంటే డైరెక్ట్ 10,000 కట్టి బీపీఎస్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అప్రూవల్ లేకపోయినా, ఓసీ లేకపోయినా, లేదా బిల్డింగ్ అప్రూవల్ తీసుకొని డీవియేషన్స్ ఉన్నా, వాటికి మనం ఆగస్టు 31 లోప స్లాబ్స్ పడిపోయి ఉంటే అవన్నీ కూడా బీపీఎస్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోకుండా అలాగే కంటిన్యూ అయితే మాత్రము దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆగస్ట్ 31 తర్వాత ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయమని ఆర్డర్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ ఎనీ కేటగిరీ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ పర్మిషన్ తీసుకోకుండా అలా కట్టినా, డీవియేషన్స్ ఉన్నా డెమాలిష్ చేస్తాం. కాబట్టి ఆగస్ట్ 31 లోపల ఉన్న ఎలిజిబుల్ అన్నీ పెట్టుకోవాలి అప్లికేషన్స్. అప్లికెంటే డైరెక్ట్ 10,000 కట్టి కూడా పెట్టచ్చు. ఇన్ కేస్ డ్రాయింగ్లో మీకు క్లారిటీ లేదు, అప్లికెంట్కి మేము పెట్టలేకపోతున్నాం అన్నప్పుడు WPRS ఉన్నారు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా మనము ఈ అప్లికేషన్ అనేది డ్రాయింగ్ పెట్టచ్చు. ఒకవేళ డ్రాయింగ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డిఫరెంట్ లాగిన్స్లో మనము చేంజ్ చేసే అవకాశం కూడా గవర్నమెంట్ ఇప్పుడు కల్పిస్తారు. కాబట్టి సో ఆ ప్రొవిజన్తో కూడా మనము పేమెంట్ ఇంటిమేషన్ లోపల డ్రాయింగ్ కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఈ మ్యూటేషన్ సంబంధించి మ్యూటేషన్స్ కొన్ని డీ పట్టాస్ ఏవైతే ఉన్నాయో నేను కమిషనర్కి వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బికాజ్ ఇప్పుడు మ్యూటేషన్స్ డిప్యూటీ కమిషనర్కి డెలిగేట్ చేశాము. సో లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ కూడా డీసీ డిప్యూటీ కమిషనర్కి ఉంటుంది, ఆయన లాగిన్లోనే మ్యూటేషన్స్ జరుగుతాయి. సో క్లియర్గా రెవెన్యూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే డీ పట్టాలు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే మనం రెవెన్యూలో కూడా రూల్ ప్రకారం వాట్ నాట్ వ్యాలిడ్. కాబట్టి ఒకవేళ 22A లిస్టు ఉంటే గవర్నమెంట్ కానీ, డీ పట్టా కానీ, మట్టం ల్యాండ్స్ కానీ వాటిని మ్యూటేషన్స్ చేయకూడదు. అన్లెస్ అంటిల్ ఎవరికైతే డీ పట్టా ఇచ్చారో వాళ్ళు లీగల్ హెయిర్సే అనుభవిస్తుంటే తప్ప మ్యూటేషన్ చేయకూడదు. అలాంటి మ్యూటేషన్స్ డీసీ గారి లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా తెలియకుండా, అప్లికేషనే లేకుండా, ఆయన సంతకం లేకుండా, అసలు లాగిన్లో కూడా కాదు, బ్యాక్ ఎండ్లో ఎక్కడో చేంజెస్ జరిగాయని మన కంప్లైంట్ డీసీ గారు రిపోర్ట్ చేయడము, తర్వాత నాకు 2 ఫిర్యాదులు
అప్లికెంట్స్ నుంచి రావడము, సో వాళ్ళే చేంజ్ చేసుకున్నారని అప్లికెంట్స్ నుంచి రావడము, ఇలా రావడంతో ఇమ్మీడియట్గా ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసి వాటిని విచారించి ఎవరు చేంజ్ చేస్తున్నారు, ఎవరైతే చేంజ్ చేసుకున్నారో వాళ్ళని కూడా విచారించి కేసు పెట్టడం జరిగింది. అండ్ అలాగే CDMA కూడా మనం పంపించి ఆ IP అడ్రస్లు ఎవరైతే ఎక్కడ బ్యాక్ ఎండ్లో చేంజ్ చేస్తారు ERP సిస్టంలో IP అడ్రస్లు తీసుకొని ఎవరైతే చేంజ్ చేస్తారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో అలాంటిది అప్రోచ్ అవ్వద్దు. ఎవరెవరో బయట ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి మ్యూటేషన్స్ చేసుకుంటే తప్పకుండా క్రిమినల్ కేసు బుక్ చేసేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉన్న కంట్రోల్ రూమ్ అన్నిటికీ పెట్టాము. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా 087722566766. ఇది ఒక నంబర్. ఇంకొకటి 9000822909. సో ఈ 2 కంట్రోల్ రూమ్ నంబరు. నేను కమిషనర్గా కూడా అవైలబుల్ ఉంటాను. ఎనీ టైం ఎనీ పర్సన్ కెన్ కమ్ అండ్ కంప్లైంట్. ఎవరైనా హరాస్ చేస్తున్నా లేదా మనము మీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయకపోయినా ఇలా అన్ఆథరైజ్గా వసూలు చేస్తున్నాం, మ్యూటేషన్ చేస్తున్నా ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో కంట్రోల్ రూమ్ కంప్లైంట్ పైన కూడా మనము విచారించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మార్కెట్ సంబంధించి కూడా బయట ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ రావడం జరిగింది. మనం ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఆక్షన్ వేసిన తర్వాత ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్లస్ వాళ్ళు డబ్బు కట్టట్లేదనే ఉద్దేశంతో ఆక్షన్ చేయాలని పెట్టాము. బట్ కోర్టు స్టే ఆర్డర్ రావడంతో ఇప్పుడు కార్పొరేషన్ని టేక్ ఓవర్ చేసి మార్కెట్ వరకు మనము కలెక్ట్ చేస్తున్నాం. కార్పొరేషన్ బయట ఎవరన్నా అన్ఆథరైజ్డ్గా కలెక్ట్ చేసి అమౌంట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని ఎస్పీ గారు కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా చేస్తున్నారు. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ వెండర్స్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బయట ఏదైనా పెట్టుకున్న వాళ్ళు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో నీటి కుళాయి, షింక్, విద్యుత్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. వాహనాల పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోనికి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేసి ఈట్ స్ట్రీట్లోని షాపులను బహిరంగ వేలం ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ కుమతి, డిఈ వెంకటప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈఎస్ఐ అందిస్తున్న వైద్య సేవలను కార్మికులు ఉపయోగించుకోవాలని సూళ్లూరుపేట ఈఎస్ఐ వైద్యశాల ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి పద్మజ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ సేజ్ పరిధిలో శుక్రవారం హీరో కంపెనీలో పనిచేసే కార్మికులు, సిబ్బంది కోసం సూళ్లూరుపేట ఈఎస్ఐ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జి పద్మజ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది కార్మికులకు డాక్టర్లు వైద్య సేవలు అందించి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కె రామకృష్ణ, జి ప్రేమ్చంద్, లీలాకుమారి, ఉమామహేశ్వరరావు, కిషోర్, హర్షవర్ధన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పెళ్లి రోజు సందర్భంగా తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి వద్ద ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి శాఖ అధ్యక్షులు బల్లె వికాస్ ఆధ్వర్యంలో 1000 మంది రోగులకు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి శాఖ అధ్యక్షులు వికాస్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి వద్ద 1000 మంది రోగులకు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పర్యాటక శాఖ మంత్రి ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన పెళ్లి రోజు సందర్భంగా తిరుపతిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు వినోద్ కుమార్, దర్శన్, లావణ్య, శబరీష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హాస్పిటల్ తిరుపతిలో మా వికాస్ గారు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన సంఘం జనరల్ సెక్రటరీ, అదేవిధంగా తిరుపతి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా 29వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు కావచ్చు, పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, అందరికీ కూడా ఆ రోజు భోజన కార్యక్రమం పెట్టినందుకు
తమ్మునికి వికాస్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆ తిరుమల దేవుని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 లక్షల మంది 5 కోట్ల మందికి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ కూడా బాగుండాలని, దేశంలో ఉన్న 140 కోట్ల మంది కూడా సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిగ్విజయంగా ప్రజాపాలన బాగుండాలని, ఒక రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా ఫార్మర్ టూరిజం చైర్మన్గా మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు తమ్ముడు వికాస్ గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో మా వియంకుడు, మా సతీష్ గారు, మా అందరం కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని మొదటగా ఈడికే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వికాస్ దగ్గరికి వచ్చేసి ఈ అన్నప్రసాద కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్పంచినందుకు ప్రత్యేక యువజన సంఘం సభ్యులకు, ఆర్యవైశ్య సంఘం సభ్యులకు, తమ్ముడు వికాస్కు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా గారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా, వారు తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మన తిరుపతి పొట్టిశ్రాములు గారి కూడలి వద్ద ఉన్న రుయా హాస్పిటల్ వద్ద అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు తెలంగాణలోనే కాకుండా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ లోకల్లో మన ఆంధ్రప్రదేశ్లోని వైశ్యాసుకు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలను మేము గుర్తుపెట్టుకొని ఈరోజు అన్నగారు తిరుపతి విచ్చేసిన సందర్భంగా మేము మా తరపున ఈ చిరు కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి సభ్యులందరూ పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అధికార నందివాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి వాహన సేవలలో విశిష్టమైనది అధికార నంది వాహనం. ఈ అధికార నందికి మరో పేరు కైలాస నంది. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జెలతో, మనోహరాకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా, భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా, కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కళంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్,
సివిఎస్ఓ రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా గరుడ సేవ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు, త్రాగునీరు, భద్రత, పార్కింగ్, విద్యుత్, పుష్పాలంకరణలు తదితర ఏర్పాట్లపై భక్తులు ప్రశంసించారు. నిరాశ్రయుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. గురువారం రాత్రి తిరుపతి పట్నూలు వీధి వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రాన్ని కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను రుచి చూసి వడ్డించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరాశ్రయుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని తెలిపారు. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆర్ఓ ప్లాంట్ కావాలని అడిగారని ఏర్పాటు చేస్తామని అన్నారు. కమిషనర్ వెంట మెప్మా సీఎంఎంలో కృష్ణవేణి, సోము, అమ్మా సేవా ట్రస్ట్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు భూత శుకవాహనాలపై భక్తులను కటాక్షించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు గురువారం రాత్రి భూతవాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, శుకవాహనంపై శ్రీ జ్ఞానప్రసూనంబ అమ్మవారు ఆసీనులై కర్పూర హారతులు అందుకున్నారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణల మధ్య శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయికుమార్, ఆలయ మెంబర్లు, ఏఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం 6 గొడుగులు కానుకగా అందాయి.
తిరునుండ్రావూరుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకువచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మికి అందించారు. ఓం నమో వెంకటేశాయ. మా శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ తరఫున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం రోజు 5వ రోజు గరుడ వాహనానికి కొత్త గొడుగులు సమర్పించాము. 12 జాన్లు, 10 జాన్లు, 8 జాన్లు, 6 గొడుగులు ఇక్కడ సమర్పించడం జరిగింది. అందుకే మన అడిషనల్ ఈవో గారు వెంకయ్య చౌదరి గారు కలుసుకుని, తర్వాత బోర్డు మెంబరు ఎమ్మెల్యే నాని గారు, తర్వాత జేఈఓ గారు, డిప్యూఓ మేడము అందరూ కలిసి ఈ గొడుగులు రిసీవ్ చేసుకుని మాకు చాలా ఆనందం తెప్పించారు. వాళ్ళకి అందరికీ మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలను తెలిపించుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు సమాచారం మేరకు పలమనేరు వైపుగా వెళుతున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుడిపాల మండలం 190 రామాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి 26 సంవత్సరాల అనుదీపక్ దుర్మరణం చెందాడు. దుర్మరణం పాలైన యువకుడి మృతదేహాన్ని జేసీబీతో వెలికి తీశారు. సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం అరౌండ్ 8:15 ఆ టైంలో యాదమరి జంక్షను, యాదమరి క్రాస్ అంటారు, ఇక్కడ చెన్నై వైపు నుంచి హొస్కోట వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా రావడము, అదేవిధంగా ఒక 2 వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతన్ని తప్పించబోయి రైట్కు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి కింద పడిపోయింది. అప్పుడు అక్కడే నిల్చున్నటువంటి కారు పైన పడడంతో కారు కింద నలిగిపోయింది. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. అదృష్టవశాత్తు అతనికి పడిపోవడంతో అంతా ప్రజలు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి స్థానిక ప్రజల సహకారంతో జేసీబీ కంటైనర్ను పైకి లేపి కారుని పక్కకు లాగి వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్లో వెళ్తే అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. డిసీజ్డ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని 31 ఇయర్స్, గుడిపాల మండలం 190 రామాపురం చెందిన వ్యక్తి. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను తెల్లవారుజామున బెంగళూరు బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ఇది జరగడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమంటే 2 వీలర్లు, కార్లు, ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్, టర్నింగుల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి హడావిల్లో వాళ్ళు వెళ్తుంటారు, కానీ ఓపిక లేకుండా సడన్గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. కొంత ఫాస్ట్గా న్యూస్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్ళల్లో 6 మంది చనిపోయినారని చెప్పేసి వేశారు. మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమంటే వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాలని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. ఫిబ్రవరి 22, 23 తేదీలలో ఏఐటీయూసీ తిరుపతి నగర 10వ మహాసభలను జయప్రదం చేయండని కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగపట్టిడి ఏఐటీయూసీ కార్యాలయం నందు శుక్రవారం ఉదయం ఏఐటీయూసీ తిరుపతి నగర మహాసభలకు ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘంగా 107 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఏఐటీయూసీ తిరుపతి నగరంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించి కార్మికులకు అండగా ఉంటూ అనేక విజయాలను సాధించిందని తెలిపారు. అలాంటి ఏఐటీయూసీ 10వ నగర మహాసభలు ఫిబ్రవరి 22, 23వ తేదీలో బైరాగపట్టెడు గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి ఏఐటీయూసీ
ఏఐటీయూసీ కార్యాలయంలో జరగనున్నాయని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తుందని, దానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గుడ్డిగా అమలు పరుస్తుందని, బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు నేడు తుంగలో తొక్కబడుతున్నాయని, కార్మికులు కట్టు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు జరగడం లేదని, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి భద్రత లేదని తెలిపారు. చాలీచాలని జీతాలతో కార్మికులకు ఉన్నారని, అలాగే మెడికల్ కాంట్రాక్టు కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఉన్నా వారికి సంక్షేమ నిధులు ఏవి కూడా అందడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని తెలిపారు. అలాగే వీధి విక్రయదారులు, హమాలి, ఆటో, టాక్సీ కార్మికులు మాజీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా దాని గురించి పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని తెలిపారు. ఇలా ఏ రంగం చూసుకున్నా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు అనేక ఉన్నాయని, వాటి బాధలు పట్టించుకునే నాథుడు లేడని, వీరందరికీ అండగా ఏఐటీయూసీ ఎర్రజెండా కనిపిస్తుందని, పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ, తిరుపతి నగర 10వ మహాసభలు తిరుపతి నగర పరిధిలో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల అమలుకై ఈ నెల 22, 23వ తేదీలో జరిగే ఏఐటీయూసీ తిరుపతి 10వ నగర మహాసభలు చర్చించి రానున్న కాలంలో చేపట్టాల్సిన కర్తవ్యాలను రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో ఏఐటీయూసీ చేస్తున్న పోరాటాలకు కార్మిక వర్గం కలిసి రావాలని, కదం తొక్కాలని, సమస్యల పరిష్కారం కొరకు అందరూ ఒకటై పోరాటాలకు సిద్ధపడాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ, మహాసభల జయప్రదానికి అందరూ కలిసి రండి, మహాసభలను విజయవంతం చేయాలని, కార్మిక సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పోరాటాలకు సన్నద్ధం అవ్వాలని, మహాసభలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా, శ్రీనివాసులు, పద్మనాభరెడ్డి, వెంకటేష్, బాల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 22, 23 తారీఖుల్లో 10వ నగర మహాసభ తిరుపతి పట్టణంలో జరుగుతున్నది. ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణంలో కార్మికుల కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ నగర కమిటీ ఎడలేని పోరాటాలు చేస్తున్నది. కార్మిక సమస్యల పరిష్కారం కోసం తిరుపతిలో అనేక రంగాల్లో పనిచేస్తూ ఇవాళ సమాన పనికి సమాన వేతనాలని, ఉద్యోగ భద్రతనాలని, కార్మిక ఏదైతే అవుట్సోర్సింగ్ ఉందో అవుట్సోర్సింగ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని, ఆటో కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని అనేక సమస్యలపైన ఏఐటీసీ పోరాటాలు చేస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి నగర మహాసభని ఈ నెల 22, 23 తారీఖున తిరుపతి పట్టణంలో బైరాగపేట గంధన సేవలో జరుపుకున్నారు. కావున తిరుపతిలో ఉండేటువంటి కార్మిక సంఘాలన్నీ, కార్మిక నాయకులను కూడా అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మికులు తరలివచ్చి ఈ మహాసభ జయప్రదం చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సిఐ రవికుమార్ మద్యం షాపు యజమానులను కోరారు. చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సిఐ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మద్యం షాపు యజమానులతో సమావేశమయ్యారు. ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనల అమలుపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి షాపుపై తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దుకాణాలను నిర్ణీత సమయాలలో మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. అదే నిన్న అర్బన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకున్నాను. ఈ టౌన్ పరిధిలో 5 మండలాల్లో మొత్తం 24 షాపులు, 8 బార్లు ఉన్నాయి. ఆ లైసెన్సులను కూడా ఈరోజు మీటింగ్ పెట్టి రమ్మని మీటింగ్ జరిపించాను. మీటింగ్లో కూడా వాళ్ళకు ఈ షాపుల యొక్క నియమ నిబంధనలు, ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మడం కానీ, మద్యం డైల్యూషను జరగకుండా, టైమింగ్స్ కూడా తెల్లారి 10 అంటే మా ఈవినింగ్ ఆ టైం పాటించమని చెప్పేసి బార్ వాళ్ళకి కానీ షాప్ వాళ్ళకి కానీ ఇద్దరికి చెప్పడం జరిగింది. మన డిప్యూటీ కమిషనర్ గారు విజయశేఖర్ సారు ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ రెడ్డి గారు ఇన్ఛార్జి గారు ఆయన కూడా ఇదే మీటింగ్లో కూడా చెప్పమని చెప్పారు. అది అందరూ కూడా వాళ్ళు
లైసెన్సులను పిలిపించి లైసెన్సులు రాని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పమని చెప్పాము. వాళ్ళు కూడా గవర్నమెంట్కు టార్గెట్ అనేది ఉన్నాయి, అవి కూడా మా సెర్చ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ కూడా ఈ మంత్ లాస్ట్లో మళ్ళీ డీసీ గారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మీటింగ్ పెట్టి చెప్తామని చెప్పారు. అది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ పత్రికాముఖంగా కూడా మేము చెప్పడం ఏమంటే, ఎక్కడైనా మద్యం కానీ, అక్రమ మద్యం కానీ, స్కూరీస్ కానీ, ఎలాంటి గంజాయి కానీ, మాదక ద్రవ్యాల గురించి కానీ మీ ద్వారా కూడా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా నేను చర్యలు తీసుకుంటాను. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తప్పకుండా అది పాటించాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ అయితే కావడం లేదు. అది లైసెన్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అక్రమ మద్యం మెయిన్ సారాయి దాని గురించి ఈ నవోదయం జరుగుతుంది. ఈ నవోదయం జరిగే టైంలో మళ్ళీ అది ఇదైతే మళ్ళీ గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అందరూ కొంచెం సహకరించి మాకు చేయాలనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. జై హింద్. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయం సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధత, ప్రజా సానుకూల అవగాహన, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, కోర్టు భవనాల కోసం స్థలం, కొత్తగా ఏర్పడిన జిల్లాలో స్థల సమస్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, సంబంధిత స్పెషల్ కార్యదర్శులు తదితర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ లాగిన్ దుర్వినియోగం ద్వారా జరుగుతున్న పరిపాలనా అక్రమాలపై సత్వరం ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్తో సమగ్ర విచారణ జరపాలని సిపిఎం తిరుపతి నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు బుజ్జి, నరేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో ఈ లాగిన్ల దుర్వినియోగం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కూడా కాదు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పటి కమిషనర్ ఉన్నటువంటి గిరీష గారు లాగిన్ని దుర్వినియోగం చేసి వందలాది ఓట్లు, దొంగ ఓట్లను చేర్పించి ఖాళీ స్థలాల్లో ఒక ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో 32 ఓట్లు నమోదు చేసి, లేదా ఒక వైసీపీ కార్యాలయంలో 25 ఓట్లు నమోదు చేసి, ఇట పార్టీ కార్యాలయాల్లో ఖాళీ స్థలాల్లో నివాసం ఉన్న చోట లేని చోట అనేక చోట్ల దొంగ ఓట్లను, లక్షలాది ఓట్లు ఆ సందర్భంగా మొత్తం కమిషనర్ లాగిన్ దుర్వినియోగం చేసి చేర్పించడం జరిగింది. అప్పుడు సిపిఎం పార్టీగా ఈ విషయాలన్నీ కూడా ఆధారాలతో సహా వెలికి తీసి విషయాలన్నీ బయటపెట్టడం జరిగింది. అప్పుడు అనేక సందర్భాల్లో విషయాల పట్ల విచారణ జరిపించి అప్పుడున్న అధికారులందరం కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ముందు కమిషనర్గా ఉన్నటువంటి వినయ్ చంద్ గారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కమిషనర్గా ఉన్న రోజుల్లో కూడా తోపుడు బండ్ల వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు ఇస్తారు. ఆ తోపుడు బండ్ల వ్యాపారస్తులకు ఇచ్చిన గుర్తింపు కార్డులు కూడా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి అనేక కార్డులు, వేలకు వేలు మున్సిపల్ నుంచి కొన్ని కార్డులు ఇస్తే, మరియు మున్సిపల్ ఇచ్చిన దానికంటే కూడా బయట వ్యక్తులు దాని డబ్బులు త్రిబుల్గా చేసి ఇష్టానుసారంగా ఒక ఐఏఎస్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం తోపుడు బండ్ల వ్యాపారస్తులకు సంబంధించిన గుర్తింపు కార్డుని కూడా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా చేశారు. అంటే ఏ స్థాయిలో ఈరోజు అసలు కమిషనర్ సంతకాలు, కమిషనర్ యొక్క లాగిన్లే ఈరోజు భద్రత లేకపోతే ఇక సామాన్యుడికి ఏం భద్రత ఉంటుంది? ఇదే కాకుండా అక్కడ ఇంకొక ఇది ఉంది, బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ అని, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని చెప్పి దీనికి సంబంధించి కార్పొరేషన్ కార్యాలయంలో దాదాపు దీన్ని డిఎన్ఓ విభాగం అంటారు. ఈ డిఎన్ఓ విభాగంలో సంబంధించిన అప్లికేషన్ 3000 అప్లికేషన్లు మామూలుగా ఫీజులు చెల్లించే దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ లంచాలు ఇవ్వాలి. లంచాలు ఇవ్వకపోతే దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఆ లంచాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు దాదాపు 3000 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి మొత్తం అందరూ కూడా కోడైకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు హెల్త్ విభాగంలో ప్రమాదకరము మరియు నేరపూరితమైన దానికి సంబంధించిన డిఎన్ఓ వాటికి సంబంధించి దొంగ లైసెన్సులు ఈ విపరీతంగా పెరిగించే ధోరణి పెరిగిపోతూ ఉంది. అంటే దొంగ లైసెన్సులకు సంబంధించినటువంటి ఇష్టానుసారం ఇచ్చే పరిస్థితి ఉంది. దీని పట్ల మున్సిపల్ సంబంధించినటువంటి యంత్రాంగం లేదా మున్సిపల్ శాఖ పూర్తిగా
పర్యవేక్షించి దీన్ని పరిశీలన చేసే పరిస్థితి కూడా 3 ఏళ్ళ నుంచి పూర్తిగా పరిశీలన చేయడం కూడా మానేసిన పరిస్థితి కనపడుతోంది. ఇష్టానుసారంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. అది కమిషనర్ యొక్క లాగిన్లు దుర్వినియోగం జరుగుతూ ఉంది. ఇది ఎవరికి ఇది అక్కడ ఉన్నట్టు కమిషనర్లకో లేకపోతే ఎవరికైనా తెలియకుండా జరుగుతూ ఉందంటే ఇది ముమ్మాటికి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. కాడున్నట్టు కొంతమంది ఖచ్చితంగా కొంతమంది హస్తంతో కొంతమంది యొక్క అండదండలతోనే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని సిట్టు విచారణ జరిపించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజున శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దగదగా మెరుస్తున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరువైపులా ఉంటారు. శ్రీదేవికి బంగారు స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యులు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు, సుఖాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంత ఋతువులో స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. సుగంధ పుష్పాలను స్వామివారికి సమర్పించడమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామివారికి నివేదించడం కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహన సేవల్లో పాల్గొని అలసి ఉంటారు. వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అర్చకులు, భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు చల్లుకుంటారు. వసంతం అంటే గంధం కలిపిన నీళ్లు చల్లుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి వివి మహల్ రోడ్లోని ఘంటసాల విగ్రహం కూడలి వద్ద ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 17 షోరూంలు ఉండగా తిరుపతిలో 18వ షోరూంను ప్రారంభించారు. కాగా అమెరికాలో కూడా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం అక్కడ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కాగా షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, శ్రీశక్తి పీఠాధీశ్వరులు స్వామిని రమ్యానంద భారతి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ చైర్మన్ రమేష్ ఇమ్మడి, తిరుపతి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ఫ్రాంచైజీ మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్ ఇమ్మడి, ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్. మా మేడం ఇమ్మడి గ్రూప్ చైర్మన్ CEO అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ ఇమ్మడి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబిలి ఇమ్మడి. యాక్చువల్గా ఈరోజు మా పెద్ద అబ్బాయి వన్ ఆఫ్ ది డైరెక్టర్, మా పెద్ద కోడలు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. వాళ్ళు ఈరోజు ఫ్లైట్ డిలే అయింది, కొద్దిగా లేట్గా వస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేష్ సాయి అండ్ హర్షిత్ రాకేష్ వాళ్ళు యూఎస్లో ఉంటారు, యూఎస్ బిజినెస్ చేస్తుంటారు. రియల్గా చెప్పాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి మేము వచ్చినామంటే ఆ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చాము. చాలా స్వామివారి సన్నిధిలో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది బ్రాహ్మణులతో అనుమతిగా డేట్ నేను డిసైడ్ చేశాను, కానీ 13 ఫిబ్రవరి 2026 అంటే ఆ మొత్తం టోటల్ చేస్తే 7 నెంబర్ వస్తుంది. అంటే 7 కొండలు, అంటే 7 కొండల వారు అనుకోకుండా మాకు ఆ డేట్తో ఈరోజు సమయం ఇచ్చారు. ఆ స్వామిని ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. అందులో నా లక్కీ నెంబర్ 9, అంటే నా కార్ నెంబర్ కూడా 1818 ఉంటుంది. ఈరోజు 18వ బ్రాంచ్ ఇది, అంటే 18 అంటే 9, అది కూడా మాకు ఈ బ్రాంచ్కి కలిసి వచ్చింది. అది కూడా బాగా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము 2021లో ఫస్ట్ బ్రాంచ్ పంజాగుట్టలో ఓపెన్ చేశాము. ప్లీజ్ 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 మన ఫస్ట్ బ్రాంచ్ 2021లో పంజాగుట్టలో మనం ఓపెన్ చేశాము. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే గోల్డ్ స్మిత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే ఓన్లీ మనం గోల్డ్ బదులు సిల్వర్ వాడి సేమ్ మేకింగ్, హ్యాండ్ మేకింగ్ చేసి సేమ్ 99% అందులో వాడే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అవే వాడుకుంటూ దాన్ని 22 క్యారెట్ గోల్డ్ పాలిష్తో మార్కెట్లో తీసుకొచ్చాం. సేమ్ టు సేమ్ మీకు గోల్డ్ డైమండ్ ఆభరణాలు ఎలా ఉంటాయో అలా ఉంటారు. ఎందుకంటే మేకింగ్ చేసింది గోల్డ్ చేసేవాళ్ళుగా. అది మనం 2021లో మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఆ రోజు కూడా నేను ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి, ఇవన్నిటికి కూడా మాకు ఈ మీడియా మిత్రులు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. ప్రతి దగ్గర ఏది చేయాలన్నా కానీ మనకి మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు కూడా నేను 2020లో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పాను, రాగల 5 సంవత్సరాల లోపల సిల్వర్ జ్యువెలరీ అనేది గోల్డ్ బంగారం లాంటి ఆభరణాలుగా ఉంటుందని నేను చెప్పాను. కానీ మా కస్టమర్ దేవుళ్ళు ఏమంటున్నారంటే బంగారానికి మించి అని మాకు అవార్డు ఇచ్చారు. రియల్గా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనము ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా మన షోరూమ్ ఉన్నది. యుఎస్తో పాటు ఇండియాలో ఇది 18th షోరూము. మనం ముందు రాగల ఇంకా 4 ఇయర్స్లో తప్పకుండా మేము 100 షోరూమ్ చేయాలని దాంతో ముందుకు వస్తున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇది మేకింగ్ చేసేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వచ్చాము. కానీ క్రమక్రమాన్ని గోల్డ్ రేటు పెరిగినగా సేఫ్టీ వైజ్గా ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ సిల్వర్ జ్యువెలరీనే వాడడానికి ముఖ్యంగా బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఒక గోల్డ్ నగ 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ వేసుకుంటారు. ప్రతి ఫంక్షన్కి అదే వేసుకొని పోవాలంటే కూడా కొంచెం ఇవాళ రేపు ట్రెండ్తో ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ టు జెడ్ ఎవరైనా గోల్డ్ కొనగలిగిన వాళ్ళు, డైమండ్ కొనగలిగిన వాళ్ళు కూడా ఈ ఇమ్మడి జ్యువెలర్స్తోని తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు, అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ధరకు వస్తే ఏదైతే గోల్డ్ జ్యువెలరీలో వేస్టేజ్ ఉంటుంది కదా, మనకు వేస్టేజ్ అంటే ఆ వేస్టేజ్కు మేకింగ్ ఛార్జ్కి పీసు మొత్తం వస్తుంది. ఓకే, ఇది మనం కొన్నామనుకో, సపోజ్ ఒక 1,00,000 రూపాయలు పెట్టి కొన్నామనుకో, దానికి మనం ఎనీ టైం మీరు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా అందులో 55% అమౌంట్ పోను, మిగిలిన 45% ఆ వాల్యూలో ఏదైనా కొనుక్కునే సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కస్టమర్ దేవుళ్ళందరితో వాళ్ళ ఆశీర్వాదంతో మేము తిరుపతికి కూడా రాగలిగాము. అట్లే మీ
బ్లెస్సింగ్ ఎప్పుడు మాతో ఉండాలని ప్రపంచ దేశాల్లో మన ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ త్వరలో ఇమ్మడి రాబోతుంది. అది పక్కా 100%. ఇందులో నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఎక్కడైనా పర్చేస్కి పోతే ఫ్యాషన్లో ఉమెన్స్ బాగా సంతోషపడతారు, కానీ మా షాపింగ్కి వస్తే ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్షన్ టెన్షన్ ఫ్రీతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బిల్లు కట్టేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఉమెన్స్ అండ్ మెన్స్ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండేట్టు, సేఫ్టీ వైజ్గా ఉండేట్టు, మంచి తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆభరణాలు వేసుకోవడానికి అవకాశం. తప్పకుండా మీ బ్లెస్సింగ్ మీడియా మిత్రులు మరియు రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా కస్టమర్ దేవుళ్ళు అందరు బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇలాగే ఉండాలి. మేము ముందు 100 షోరూమ్ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తున్నాను. తప్పకుండా ఆ స్వామి ఆశీర్వచనంతో ఇది మేము చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వ్యాపారంలో నాకు తెలిసి 60-70% మెన్సే వ్యాపారం చేస్తారు, కానీ మా బిజినెస్లో నిజంగా చెప్పాలంటే నేను చాలా వ్యాపారాలు చేసిన ఈ వ్యాపారంలో మా ఆవిడ, నా కోడళ్ళు, నా కూతురు వాళ్ళు కష్టపడి డిజైన్ చేస్తే మేము వ్యాపారం చేసి వాళ్ళ కష్టానికి పేరు మాకు వస్తుంది. అందరిలో మెన్స్ కష్టపడితే పేరు వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ, మా అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా, మా పాప అమెరికాలో మా పాప కూడా బిజినెస్ చేసి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు అందరికీ నిజంగా చెప్పాలంటే 12 అవర్సే పని ఉంటుంది, కానీ మా వాళ్ళు 36 అవర్స్ పని 12 అవర్స్లో కష్టపడి చేసి ఈరోజు ఇమ్మడి వీడికి రావడానికి మా కుటుంబ సభ్యులందరిది శ్రమ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ మాకు ఈ విధంగానే మా కుటుంబంపై బ్లెస్సింగ్ చేయాలని మరొకసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఇమ్మడి CEO గారు కూడా వాళ్ళ వర్క్తోనే మేము ముందుకు వస్తున్నాము. తిరుపతి బ్రాంచ్ దీంట్లో ఫ్రాంచైజీ పార్ట్నర్గా మనకు మురళి గారు, రాము గారు వచ్చారు. కేడిఎం రెడ్డి గారు మనకు ఫ్రాంచైజీ పార్ట్నర్గా వచ్చారు. రియల్గా సంతోషం. అందులో వాళ్ళకు తిరుపతి బ్రాంచ్ దొరకడం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే మరి ఏంటి తిరుపతిలో మీరు షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు, మాకేంటి అని మీరు అడగవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా మాకు ఏదో స్పెషల్ ఆఫర్ కావాలని ఎప్పటి నుంచో ఓపెనింగ్ కన్నా ముందే మా ఫ్రాంచైజీ పార్ట్నర్లు అడుగుతున్నారు. అందరి కొరకు మనం ఒకటి 50,000 రూపాయల గిఫ్ట్ కూపన్ ఉచితంగా ఇస్తున్నాం. ఎలా 1,50,000 పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల గిఫ్ట్ వచ్చిస్తున్నాము. ఇది యాక్చువల్గా తిరుపతి ఓపెనింగే కాకుండా మన 2 షోరూమ్స్ ఓపెన్ అయినాయి. దాంతోపాటు మనది లాస్ట్ మంత్లో విజయవాడ యానివర్సరీ డే, ఈ మంత్లో దిల్సుఖ్నగర్ బ్రాంచెస్ యానివర్సరీ డే, ఈ అన్నిటికీ కలిపి ఈ ఆఫరు అన్ని బ్రాంచీలలో ఇస్తున్నాము. ఓన్లీ 50,000 ఫ్రీని అనుకోకండి. 30,000 రూపాయల గిఫ్ట్ వోచర్ కూడా ఇస్తున్నాము. 1,00,000 రూపాయలు పర్చేజ్ పై 15,000 రూపాయల గిఫ్ట్ వోచర్ ఇస్తున్నాము. 50,000 రూపాయల పర్చేజ్ పై 7,500 రూపాయల కూపన్ ఇస్తున్నాము. 25,000 పర్చేజ్ పై 3,000 రూపాయల కూపన్ ఇస్తున్నాం. 10,000 పర్చేజ్ పై. ఓకే, కూపన్ ఇస్తున్నా ఏం చేయాలి? ఆ కూపన్ నెక్స్ట్ డే మీరు ఏ బ్రాంచీలో అయితే కూపన్ తీసుకుంటారో ఆ బ్రాంచీలో మీ ఇష్టం ఉన్న ఆభరణాలు మళ్ళీ పర్చేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు నచ్చితే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ కొనుక్కోవచ్చు. ఇది ఇండియాలో ఉన్న అన్ని షోరూంలో ఈ మంత్ ఎండింగ్ 28 వరకు ఉంది. తప్పకుండా దీన్ని వినియోగించుకోవాలని తిరుపతి మా కస్టమర్ దేవుళ్ళందరినీ కూడా కోరుకుంటాను. ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్. రియల్గా చెప్పాలంటే పేద విద్యార్థులకు ఉచితంగా అంటే వీళ్ళు సపోర్ట్ చేసి, అంటే చాలామంది అన్నయ్య దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు చైర్మన్. చాలామంది ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో చాలామంది చదివి ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇంకా ముందుగా చాలామంది అన్నయ్య చదివేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ వేరే పెట్టుకున్నామండి, కానీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు తిరుపతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల చైర్మన్ గారు కూడా తిరుపతి ఇన్సిస్ట్ చేశారు. మేము వేరే అడుగుతున్నా, కానీ అది నిజంగా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చాక, అండ్ తిరుపతి ప్రజలు బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇది ఫ్రాంచైజీ అని చెప్పి మాకు సంబంధం లేదు అనుకుండా ప్రతి దాంట్లో చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ రాకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు చాలా శుభదినం. తిరుపతిలో ఇమ్మడి ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కవరింగ్ షాప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు తెలుగు రాష్ట్రమే కాకుండా తమిళనాడు, అదేవిధంగా అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ ఇమ్మడి బ్రాంచెస్ పెట్టి ఎంతోమంది అభిమానులకు అందరికి కూడా హ్యాపీగా ఇట్లాంటి ఐటమ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాంటి షోరూమ్ తిరుపతిలో చాలా ఆనందంగా ఉంది.
ఇవన్నీ షోరూమ్స్ అందడం వల్ల తిరుపతి మరిన్ని రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈరోజు ప్రస్తుతం చూసినటువంటి బంగారు రేట్లని అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక 4-5 ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో కాబట్టి మహిళలందరూ కూడా రకరకాల డిజైన్స్ అంతా వేసుకొని వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తుంటారు. సో అన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనే ఇబ్బందులు పడతారు కాబట్టి సో వాళ్ళందరి కోసం తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్తో ఇమ్మడి షోరూమ్ 18th బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ పడడం చాలా సంతోషంగా ఉంది. ఇది వీళ్ళకందరికీ కూడా మంచి లాభాలు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగపడే విధంగా వీళ్ళందరూ కూడా సహకారం ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకందరికీ కూడా అన్ని విధాలుగా వీళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి డెవలప్ చేసి ఇమ్మడి షోరూమ్ ఇంకా మరిన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఓపెన్ చేసే విధంగా వీళ్ళు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల స్వామివారి పాదాల చెంత పేదలకి అవసరమైనటువంటి ఆభరణాలు ఈరోజు బంగారం ఆకాశాన్ని అంటుతుంటే బంగారంతో ఏమాత్రం పోల్చలేకుండా అంటే అది బంగారమా లేకపోతే ఇమ్మడి సిల్వర్ షోరూమ్ అని చెప్పి నిజంగా నేను చూస్తే అన్నీ చాలా బాగున్నాయి. ఏ విధంగా బంగారులో నాణ్యత ఉందో అదేవిధంగా సిల్వర్లో కూడా అలాంటి హ్యాండ్మేడ్ నాణ్యత తీసుకొని వచ్చి ముఖ్యంగా పేదలకి ఈరోజు పేదలు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. 1,00,000 రూపాయలు 2 లక్షలు 5 లక్షలు తీసుకుని వస్తే 2-3 కోట్ల ఆభరణాలు కొన్నంత తృప్తి వేరే సంతృప్తి అనేది ఈ ఆభరణాల్లో మేకింగ్లో వస్తుంది. కాబట్టి మంచి ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి రమేష్ ఇమ్మడి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి వీరి వ్యాపారం ఈ 18 నుంచి 2 డిజైట్ నుంచి 3 డిజైట్లకి తొందరలోనే వెళ్ళాలని 100 షోరూములు ఎదిగే దిశగా వారు వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. గోవిందనారాయణ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లుగా తిరుపతి విద్యార్థి రోషన్ తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గత నెల జనవరి 31వ తారీఖున చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన SSFI జాతీయ స్థాయి స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తిరుపతికి చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం రోషన్ ప్రథమ బహుమతి సాధించి 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. కాగా అంతర్జాతీయ స్థాయిలో కూడా రోషన్ తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ సందర్భంగా తిరుపతిలోని మాలవ్యాజీ స్కూల్లో రోషన్ సాధించిన స్వర్ణ పతకాలు, షీల్డ్లను విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎం రోషన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరి ప్రదక్షిణ మార్గం రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చామన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వర్ణ రథంపై భక్తులను కటాక్షించిన స్వామివారు. పెద్ద సంఖ్యలో రథాన్ని లాగిన మహిళా భక్తులు. వైభవంగా వసంతోత్సవం. నగరంలో అనధికార వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికై కంట్రోల్ నెంబర్ ఏర్పాటు. అనధికార ఇంటి పన్నులు మార్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరిక. ఈట్ స్ట్రీట్ పనులను పరిశీలించిన కమిషనర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా వ్యాఘ్ర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ సోమస్కందమూర్తి. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.